శరణం. శ్రీమతే రామానుజాయ నమః. మన భారతీయ సనాతన సంప్రదాయంలో ఆచార వ్యవహారాలు మన యొక్క ఉన్నతికి, ఆధ్యాత్మిక సంపద యొక్క అభివృద్ధికి ఎంతో దోహదం చేస్తాయి. వాటిలో అంతర్భాగం మన పండుగలు. ఆ పండుగలలో అత్యంత ఉత్తమోత్తమమైనటువంటి పర్వదినం సంక్రాంతి పండుగ. ఆ సంక్రాంతి పండుగకు ముందు భోగి, ఆ తరువాత కనుమ, ఇలా 3 రోజులు ఆనందంగా తరతమ భేదం లేకుండా పేదవారైనా ధనవంతులైనా అత్యుత్సాహంతో జరుపుకునే పండుగ. ఈ పండుగకు సంబంధించి పూర్వాపరాలు మనం కాలమానాన్ని పరిశీలించినట్లయితే మనం కాలాన్ని కలయతి ఇతి కాలః అనగా జరిగిపోయేది అనే అర్థంలో తీసుకుంటాం. శ్రీకృష్ణ పరమాత్మ కాలః కలయతామహం అని కాలస్వరూపాన్ని నేనే అని చెప్పారు భగవద్గీతలో. అలాంటి కాలాన్ని మనం సద్వినియోగం చేసుకుని ఆత్మానందాన్ని పొందాలి. కొన్ని ప్రాంతాలలో సూర్యగమనాన్ని బట్టి కాలాన్ని లెక్కిస్తారు. మరి కొన్ని ప్రాంతాలలో చంద్రమానాన్ని బట్టి కాలాన్ని లెక్కవేస్తాము. మనం చంద్రమానాన్ని ప్రామాణికంగా తీసుకుంటాము. ఇద్దరికీ పనికి వచ్చే కాలమే ఈ ధనుర్మాసం. అంటే సూర్యుడు ఒక్కొక్క నెలలో ఒక్కొక్క రాశిలో ఉంటాడు. సూర్యుడు ప్రవేశించటాన్ని సంక్రమణం అని అంటాం మనం. సూర్యుడు ధనుర్రాశి నుండి మకర రాశిలోకి ప్రవేశించే మధ్య భాగమే ధనుర్మాసం. మనం దాన్నే చంద్రమానంలో మార్గశిర మాసం అని అంటాము. శ్రీకృష్ణ పరమాత్మ భగవద్గీతలో మాసానాం మార్గశీర్షోహం అంటే మాసములలో మార్గశిర మాసాన్ని నేనే అని చెప్పి ఉన్నాడు. తిరుప్పావై అంటే తిరు అనగా శ్రీ అని, పావై అనగా వ్రతం అని. దీనినే శ్రీవ్రతమని అంటాము. ఈ వ్రతాన్ని మార్గశిర వ్రతమని కూడా అంటాము. 30 రోజుల పాటు నియమనిష్టలతో, ప్రత్యేక స్నానాలతో, పూజలతో, స్తోత్రాలతో, భజనలతో చేసే అత్యంత ఉత్తమోత్తమమైనటువంటి వ్రతం ఈ శ్రీవ్రతం. దీనినే తిరుప్పావై అని అంటాము. ముఖ్యంగా ఈ ధనుర్మాసంలో రేపల్లెలో గోపికలు ఆచరించిన కాత్యాయని వ్రతమే ఇది. శ్రీ వైష్ణవ సంప్రదాయంలో భూతం సరశ్చ మహదాహ్వయ భట్టనాద శ్రీ భక్తి సాగర కులశేఖర యోగి వాహాన్ భక్తాంగ్రిరేణు పరకాల యతీంద్ర మిశ్రాన్ శ్రీమత్పరాంకుశ మునిం ప్రణతోస్మి నిత్యం అని 12 ఆళ్వార్లు ప్రసిద్ధులైనారు. 12 అనగా 12 మంది అని అర్థం. వారిలో వారి కోవకే చెందిన మన నాయిక శ్రీమూర్తి గోదాదేవి, మన ఆండాళ్ళు తల్లి. ఆమె ఆచరించిన వ్రతమే ఈ తిరుప్పావై. ఈ తిరుప్పావైలో 30 రోజులకు 30 పాసురాలుంటాయి. పాసురము అనగా ద్రవిడ వేదంలో పాటలు అని అర్థం. ఆళ్వారులనగా శ్రీ వైష్ణవ సంప్రదాయంలో శ్రీ మహావిష్ణువు యొక్క భక్తులని అర్థం. ప్రణవో ధనుః అంటే ఉపనిషత్తు వాక్యం ఇది. ఈ వాక్యంలో ధనువు అనగా ప్రణవమని, ఆ ప్రణవమే ఓంకారమని, దానితో ప్రయోగించే బాణం ఆత్మ అని, దాని గురి లక్ష్యం బ్రహ్మతత్వాన్ని తెలుసుకోవడమని అర్థం. దీనికి ప్రతిరూపమే ధనుర్మాసం. ఈ ధనుర్మాస వ్రతానికి పూర్వకథను పరిశీలిద్దాం. తమిళనాడులోని శ్రీవిల్లిపుత్తూరులో పెరియాళ్వార్ అనగా విష్ణు చిత్తులు శ్రీరంగనాథునికి నిత్యం పుష్పమాలలతో అలంకరించి సేవిస్తూ ఉండేవారు. ముఖ్యంగా శ్రీ మహావిష్ణువు అలంకార ప్రియుడు కదా. ఆ శ్రీరంగనాథునికి తులసిమాలలు ఎంతో ప్రియం. ఆ తులసిమాలల కోసం తులసివనాన్ని పెంచడానికి భూమిని త్రవ్వుతూ ఉండగా ఆ భూమిలో విష్ణు చిత్తుల వారికి ఒక పెట్టె దొరికింది.
ఆ పెట్టె తెరిచి చూస్తూ ఉండగా అందులో అందమైన ఒక పాప కనపడింది. కర్కటే పూర్వ పల్గుణ్యాం తులసీ కాననోద్భవాం పాండ్యే విశ్వంబరాం గోదాం వందే శ్రీరంగనాయకీం. కర్కాటక మాసంలో పూర్వ పల్గుణ నక్షత్రంలో సాక్షాత్తు శ్రీ మహాలక్ష్మి స్వరూపమైన ఆ బాలిక భువిలో జన్మించింది. విష్ణు చిత్తుల వారు ఆ పాపను అల్లారు ముద్దుగా పెంచారు. విష్ణు చిత్తుల వారు నిత్యం తులసి వనంలోని తులసి దళాలు కోసి పెద్ద పెద్ద మాలలుగా కట్టి శ్రీరంగనాథునికి సమర్పించేవారు. శ్రీరంగనాథునికి కరుణా కటాక్షంతో దొరికిన భూజాత సకల సద్గుణోపేత అయిన ఈ పాపకు కోదై అని పేరు పెట్టారు. కోదై అంటే తులసిమాల అని అర్థం. ఆ కోదయ్యే వ్యవహారంలో గోదాగా మారింది. విష్ణు చిత్తుల వారు నిత్యము స్వామివారికి సమర్పించడానికి కట్టిన తులసిమాలలను స్వామివారికి సమర్పించకముందే గోదాదేవి తాను అలంకరించుకుని అద్దంలో చూసుకుని మురిసిపోతూ ఉండేది. ఇలా ప్రతినిత్యము జరుగుతోంది. ఒక రోజున విష్ణు చిత్తుల వారు స్వామికి సమర్పించకుండానే తులసిమాలలను గోదాదేవి అలంకరించుకోవడం చూసి ఎంతో తప్పు చేశాను, నా కుమార్తె అలంకరించుకుంటున్న మాలలని స్వామికి నేను సమర్పించుచున్నానా, నేను ఎంత నీచుడను, నేను ఎంత దుర్మార్గుడను అని స్వామికి మాలలను సమర్పించలేదు. నేను తప్పు చేశాను స్వామి, నన్ను క్షమించు. తెలియక నా కుమార్తె అలంకరించుకున్నటువంటి తులసిమాలలను నీకు సమర్పించి దోషం చేశాను అని ఆనాటి నుండి స్వామికి మాలలు సమర్పించలేదు విష్ణు చిత్తుడు. అప్పుడు స్వామి విష్ణు చిత్తులతో కలలో కనపడి, గోదాదేవి అలంకరించుకుని విడిచిన తులసిమాలలంటేనే నాకెంతో ఇష్టం కనుక నాకవే సమర్పించు అని చెప్పాడు. అప్పటి నుండి గోదాదేవిపై విష్ణు చిత్తుల వారికి దైవీ భావన పెరిగింది. ఆమె సామాన్యమైన స్త్రీమూర్తి కాదు కదా, సాక్షాత్తు మహాలక్ష్మి స్వరూపమే అని భావించి ఆనాటి నుండి స్వామివారికి గోదాదేవి ధరించి ఉంచినటువంటి తులసి మాలలనే సమర్పిస్తూ ఉండేవాడు. గోదాదేవి శ్రీరంగనాథుడే నా పతి అనే భావనతో స్వామిని ఆరాధిస్తూ ఉండేది. ఆ సందర్భంలోనే ఈ ధనుర్మాస వ్రత ఆచరణ మొదలైనది. ఈ ధనుర్మాస వ్రతానికి 30 రోజుల నియమము. ఈ 30 రోజులు గోదాదేవి అనగా మన ఆండాళ్ళు తల్లి రోజుకొక పాశురం చొప్పున తాను ఆచరిస్తూ తన తోటి వారందరికీ కూడా ఆచరింప చేయడమే లక్ష్యంగా కలిగి ఈ పాశురంగా పిలిచే పాటలను స్వయంగా రచించి ఆ పాటలను పాడి స్వామివారికి సమర్పించింది. ఇందులో మొదటి పాశురంలో ఈ వ్రతాన్ని ఎందుకు ఆచరిస్తున్నారో తెలియచేస్తుంది మన గోదామ్మవారు. తరువాత 2, 3, 4, 5వ పాశురాలలో వ్రతాన్ని ఆచరించవలసినటువంటి నియమ నిబంధనలను, వ్రతం వల్ల కలిగే ప్రయోజనాన్ని తెలియచేస్తుంది. తరువాత 6వ పాశురం నుంచి 15వ పాశురం వరకు 10 మంది తన తోటి గోపకాంతలను తనతో పాటు వ్రతంలో పాల్గొనటానికి మేల్కొల్పుతుంది. ఏకస్వాదు నభుంజీత ఏకశ్చార్దాన్ నచింతయేత్ ఏకో న గచ్చేత్ అధ్వానం నైక సుప్తేషు జాగృయాత్. రుచికరమైనటువంటి దానిని ఒక్కరే తినకూడదు, ఒక్కరే ఆలోచనలు ఆలోచించరాదు, ఒంటరిగా తెలియని మార్గంలోకి వెళ్ళరాదు, అందరూ నిద్రిస్తుండగా ఒక్కరే మేల్కొని ఉండరాదు అనే నియమాన్ని అనుసరించి గోదామాత తాను ఆచరించే వ్రతం ఉత్తమోత్తమైనది కనుక 10 మందికి పంచాలనేటటువంటి భావనతో తన తోటి వారికి 10 మందికి 10 పాశురాలను మేల్కొల్పుతుంది. ద్రవిడ సంప్రదాయంలో ఈ 10 మంది గోపకాంతలు 10 మంది ఆల్వార్ల క్రింద లెక్క. 16వ పాశురంలో ద్వారపాలకులని
మేల్కొల్పుతారు. 17, 18, 19 పాశురాలలో యశోదాదేవిని, నందుణ్ణి, నీలాదేవిని మేల్కొల్పి 20, 21, 22, 23, 24 పాశురాలలో శ్రీకృష్ణ పరమాత్మను మేల్కొల్పు చేస్తారు. 25 నుంచి 26, 27 పాశురాలలో వారి కోరిక ఏమిటో స్వామివారికి తెలియచేస్తారు. గోదాదేవి, ఆమె చెలికత్తెలు తమ కోరికలను స్వామివారికి మనఃపూర్వకంగా విన్నవించుకుంటారు. 27వ పాశరం కూడారై విల్లుమి శ్రీ గోవిందా అనే పాశురం ప్రత్యేకమైన స్థితి కలిగినది. దీనికి ఒక ప్రత్యేకత ఉన్నది. ఆనాడు పాయసము పాత్రలలో ఉంచి భగవంతునికి నివేదన చేసి భక్తులందరూ కూడా స్వీకరిస్తారు. ఇది ఒక ప్రత్యేకమైనటువంటి విశిష్ట కలిగిన పాశురము. 28వ పాశురంలో వాళ్ళు ఏ సమయంలో వచ్చారు, ఎలా వచ్చారు, ఎందుకు వచ్చారు, గోదాదేవితో కూడిన గోపకాంతలు స్వామికి విన్నవించుకుంటారు. 29వ పాశురంలో స్వామిని మనస్ఫూర్తిగా త్రికరణ శుద్ధిగా ధ్యానిస్తారు. 30వ పాశురంలో ఈ వ్రతానికి ఫలశ్రుతిని వినిపిస్తారు. ఈ వ్రత నియమం ఆచరించడం వలన కలిగే ప్రయోజనం ఏదైతే ఉందో అది ఈ పాశురం అందిస్తుంది. దీనితో వ్రత సమాప్తి జరుగుతుంది. శోభకృతనామ సంవత్సరంలో మార్గశిర బహుళ పంచమి అనగా ఈరోజు ధనుర్మాసం ప్రారంభమైనది. ధనుర్మాస వ్రతాన్ని ఆచరించే శ్రీవైష్ణవ సంప్రదాయానుసారం దేవాలయాలలో ఈరోజు ఉదయాన్నే ఏకూజావునే తిరుప్పావై పాశురాలను 30 గానం చేస్తున్నారు. ప్రతిరోజు 30 పాశురాలు గానం చేసి ఈ రోజుకి చెందిన పాశురాన్ని 3 సార్లు స్వామికి విన్నవిస్తారు. ఇలా ఈ 30 రోజులు జరుగుతుంది. ఈరోజు మనం మొదటి పాశురాన్ని విన్నవించుకుందాం. ప్రార్థనా శ్లోకాన్ని ముందుగా అమ్మకి నివేదన చేస్తాం. ఆండాళ్ తిరువడిగడే శరణం, శ్రీమతే రామానుజాయ నమః. శ్రీశైలేశ దయాపాత్ర ధీభక్త్యాదిగుణార్ణవం, యతీంద్రం ప్రణవం వందే రమ్యజామాతరం మునిం. లక్ష్మీనాద సమారంభాం నాదయామున మధ్యమాం, అస్మదాచార్య పర్యంతాం వందే గురు పరంపరాం. యో నిత్యమచ్యుత పదాంబుజయుగ్మ రుక్మా వ్యామోహతస్తదితరాణి తృణాయ మేనే. అస్మద్గురో భవతోస్య దయైక సింధో రామానుజస్య చరణౌ శరణం ప్రపద్యే. మాతా పితా యువతయస్తనయా విభూతిః, సర్వం యదేవ నియమేన మదన్వయానాం. ఆద్యస్య నః కులపతేవ కులాభిరామం, శ్రీమత్తదంగ్రియుగళం ప్రణమామి మూర్ధా. భూతం సరశ్చ మహదాహ్వయ భట్టనాథా, శ్రీభక్తిసాగర కులశేఖర యోగి వాహాన్. భక్తాంగ్రిరేణు పరకాల యతీంద్ర మిశ్రాన్, శ్రీమత్పరాంకుశమునిం ప్రణతోస్మి నిత్యం. నీలాత్తుంగస్తనగిరితటీ సుప్తముద్బోధ్య కృష్ణం, పారాధ్యం స్వం శృతిశతశిరసిద్ధమధ్యాపయంతి. స్వోచ్ఛిష్టాయాం సజనిగళితం యా బలాత్తుర్య భుంక్తే, గోదా తస్యై నమ ఇదమిదం భూయ ఏవాస్తు భూయః. అన్నవయల్ పుదవైయాండాళరంగర్కు పన్ను తిరుప్పావై పల్పదియం. இன்னிசையால் பாடி கொடுத்தாள் நன்றாமலை பூமலை சூடி கொடுத்தாள் சொல்லு. சூடி கொடுத்தா சோடல் கொடித்தே தோல்நாவை பா. డాళ్ తిరువడిగడే శరణం,
శ్రీమతే రామానుజాయ నమః. శ్రీశైలేశదయాపాత్రం దీభక్త్యాదిగుణార్ణవం యతీంద్రం ప్రవణం వందే రమ్యజామాతరం మునిం. లక్ష్మీనాథసమారంభాం నాదయామునమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. యో నిత్యమచ్యుతపదాంబుజయుగ్మరుక్మా వ్యామోహతస్తదితరాణి తృణాయ మేనే. అస్మద్గురోర్భగవతే దయైకసింధోః రామానుజస్య చరణౌ శరణం ప్రపద్యే. పితా యువతయస్తనయా విభూతిః సర్వం యదేవ నియమేన మదన్వయానాం. ఆద్యస్య నః కులపతేవ కులాభిరామం శ్రీమత్తదంగ్రియుగళం ప్రణమామి మూర్ధా. భూతం సరశ్చ మహదాహ్వయభట్టనాథా శ్రీభక్తిసారకులశేఖరయోగివాహాన్. భక్తాంగ్రిరేణుపరకాలయతీంద్రమిశ్రాన్ శ్రీమత్పరాంకుశమునిం ప్రణతోస్మి నిత్యం. నీళాత్తుంగస్తనగిరితటీ సుప్తముద్బోధ్య కృష్ణం పారాధ్యం స్వం శృతిశతశిరసిద్ధమధ్యాపయంతి. స్వోచ్ఛిష్టాయాం సృజనిగళితం యా బలాత్కృత్య భుంక్తే. గోదా తస్యై నమ ఇదమిదం భూయ ఏవాస్తు భూయః. అన్నవయల్ పుదవై ఆండాళ్ళరంగర్కు పన్ను తిరుప్పావై పల్పదియం ఇన్నిసెయాల్ పాడి கொடுத்தாள் நர்நாமாலை பூமாலை சூடி கொடுத்தாளை சொல்லு. சூடி கொடுத்த சுடல் கொடியே தோல் பாவை பாடியருளவல்ல பழவையாய் நாடினி வேங்கடவர்க்கைனை விதி என்ற விம்மாத்தாம். நாங்கடவா வண்டமே நல்கு ஆண்டாள் திருவடிகளே శరణం. మొదటి పాశురము. మార్గళిత్ తింగళ్ నిధి నిరిందై నన్నాళ్ళాళ్ நீராடப் போதுவீர் போதுமினோ நேரில்லார். சீர்மல்கும் ஆயிப்பாடி செல்வச் சீர்மீர்காள் கூர்வேள் கொடுந்தினலன் நந்த கோபன் குமரன் ஏராரந்த கண்ண யசோதை இளம் சிங்கம். கார்மே நிச்சங்கள் கதிர்மதியம்போல் முகத்தான் நாராயணனே நமக்கே பறை தருவான். பாரோர் புகழப்படிந்த நேலோர் எம்பாவாய். மார்கழித் திங்கள் மதி நிறந்தை நன்னாளாள் நீராடப் போதுவீர் போதுமினோ நேரிலை ஈர். சீர்மல்கும் ஆயிப்பாடி செல்வச் சீர்மீர்காள் கூர்வேள் கொடுந்திலன் நந்த கோபன் குமரன் ஏராரந்த கண்ணி யசோதை இளம் சிங்கம். கார்மே நிச்சங்கள் கதிர்மதியம்போல் முகத்தான் நாராயணனே நமக்கே பறை தருவான். பாரோர் புகழப்படி ఏలోర్ ఎంబావాయ్. మొదటి పాశురాన్ని మనము 2 సార్లుగా మనం పారాయణం చేయాలి. ఆ విధంగా ముఖ్యమైన పాశురాలని మనము 2 సార్లు పారాయణం చేసినట్లయితే అమ్మవారి యొక్క పరిపూర్ణమైనటువంటి అనుగ్రహం మనకు లభిస్తుంది. మొదటి పాశురం యొక్క ఆ యొక్క భావాన్ని మనము తెలుసుకుందాం. భగవంతుని పొందుటకు అనుకూలమైనటువంటి నెల మార్గశిర మాసము మరియు చంద్రుడు చల్లని కాంతులు వెదజల్లుతున్నాడు. శ్రీకృష్ణుని విరహమును తీర్చుకొనుటకు వ్రతము చేయుటకు
స్నానమాచరించెదము. చెలులారా, అందరూ రండి, సుందరమునైన ఆభరణాలను ధరించి గోవిందుని గుణగణముల యొక్క సంపదలను పెరుగుతూ ఉండిన గోపకులములందు ఆ సంపదతో తొలతూగడి కాంతలారా రండు. తన కుమారుని రక్షణలో పదునైన బల్యమును ధరించిన నందగోపుని ముద్దుల పుత్రుడు, విశాల నేత్రములు కలిగి నీలమేఘ శ్యాముడు, యశోదమ్మ తనయుడు, ప్రియమైన వారికి చల్లని కిరణములను నొసంగించు చంద్రునిగా, శత్రువులకు తీక్షణకరణములైనటువంటి సూర్యుని వలె దోచడు దివ్యమైన ముఖమండలము గల నారాయణుడే ఈ శ్రీకృష్ణుడు. అతనిని కొలుచుటకు శ్రీవ్రతము చేయుదము. చెలులారా రండు. గోదాదేవి తాను చేయబోయే శ్రీవ్రతానికి అందరినీ ఆహ్వానించడానికి ఈ పాశురంతో ప్రారంభిస్తుంది. పరమాత్మని పొందడానికి మార్గశిర మాసమే మనకు ముఖ్యమైనటువంటి మాసము. శ్రీకృష్ణుడు స్వయంగా మాసానాం మార్గశీర్షోహం అని అన్నారు. మాసములలో మార్గశిర మాసాన్ని నేనే అని చెప్పాడు. ఈ నెలలో చంద్రుడు చల్లని కాంతులను వెదజల్లుతాడు. చంద్రుడు మనఃకారకుడు. అందుకే వేదం పురుష సూక్తంలో చంద్రమా మనసో జాతః అని నారాయణుని యొక్క మనస్సు నుండి చంద్రుడు ఉద్భవించాడని చెప్పాడు. అలాంటి చంద్రుడు ఈ కాలంలో చల్లదనాన్ని ప్రసరిస్తాడు. ఈ వ్రతానికి ముఖ్య కారకుడు సాక్షాత్తు శ్రీమన్నారాయణ స్వరూపమైన శ్రీకృష్ణుడు. కర్షతి చిత్తం ఇది కృష్ణ అనగా మన మనస్సుని ఆకర్షించువాడు అని అర్థం. కృషిర్ భూవాచక శబ్దము, నివృత్తి వాచక శబ్దం కూడా అవుతుంది. కృష్ణ పదానికి సృష్టి, స్థితి, లయ కారకుడని అర్థం. ప్రతి పాశురం చివర మకుటంగా ఏ లోరెన్ పావాయ్, ఇది మన వ్రతము, ఓ గోపికలారా మనమంతా కలిసి ఆచరిద్దాము, మీరంతా రండి అనే పదంతో ఇమిడి ఉంటుంది. మంచి పని తాను ఒక్కరే కాక 10 మందితో కలిసి పంచుకోవడమే మహాత్ముల యొక్క లక్షణము. ఈ వ్రతాన్ని నీరాట వ్రతమని, స్నాన వ్రతమని పిలుస్తారు. ఈ స్నాన వ్రతానికి ముఖ్య ఉద్దేశము శ్రీకృష్ణ విరహాన్ని తీర్చుకోవటం. ఈ రేపల్లెలో ఉండే గోపకాంతలు సంపదలతో తులతూగే కాంతలు. శ్రీకృష్ణుడు సామాన్యుడు కాదు కదా. ఈయన యశోదై ఇళం సింగం, యశోదాదేవికి ఆనందమును కలిగించువాడు. కదిర్ ముదియుం పోల్ ముగత్తాన్ చంద్ర సూర్యౌచ నేత్రే, ఏ పరమాత్మ నేత్రాలు చంద్రుడు సూర్యుని వలె ఉంటాయో ఆ పరమాత్మయే సాక్షాత్తు శ్రీకృష్ణ పరమాత్మ, సాక్షాత్తు నారాయణ స్వరూపుడు. ఈయన మనకు పరై తరువాన్, పరై అనేటటువంటి వాయిద్యాన్ని అందించాలనేటటువంటి నియమంతో ఆయనను మనం ప్రార్థిస్తున్నాం. ఆ శ్రీకృష్ణ పరమాత్మ కోసం ఈ వ్రతం చేద్దాం. మనకి పైకి పరై అనే ఈ యొక్క పదం వాయిద్యం అనే అర్థంలో ఉంది. కానీ పరై అనగా పరలోక ప్రాప్తి అనే అర్థం. అనగా మోక్షమిమ్మని, కైవల్యమిమ్మని మనం వేడుకుంటున్నాం ఆ పరమాత్మని. మరి ఈ మార్గశిర మాసంలో ఆయన మనమందరము ఆశ్రయించదగినటువంటి వాడు. శ్రీకృష్ణుని నీడ అనే చెట్టు నీడ సమశీతోష్ణంగా ఉంటుంది. వాసుదేవతరుచ్ఛాయ నాతి సీతాన ఘర్మదా అని భాగవతంలో చెప్పినట్లు ఈ వ్రతానికి మూలపురుషుడు ఆదిదేవుడు శ్రీకృష్ణుడుగా నిర్ణయించింది మన గోదామ్మ. చంద్రబింబ సమాకారుడైనటువంటి శ్రీకృష్ణుని కొలిస్తే మనకు కావలసినటువంటి ఆనందం సంభవిస్తుంది. ఈ మొదటి పాశురం ద్వారా ఆండాళ్ళు తల్లి నిర్ణయించింది, నారాయణుడే మన దైవం అని చెప్పింది. నారాయణనే నమ్మక్కై, నారాయణుడు మనవాడే అని వస్తు నిర్దేశాన్ని చెప్పింది తన తోటి వారైనటువంటి గోపకాంతలకు. ఆండాళ్ తిరువడిగడే శరణం. ఓం శ్రీమతే రామానుజాయ నమః. స్వోచ్ఛిష్టా మావికా బంద గంధబంధురజిష్ణవే విష్ణుచిత్త తనూజాయై గోదాయై నిత్యమంగళం.
మాదృశా కించన త్రాణ బద్ధకంకణపాణయే విష్ణుచిత్తతనూజాయై గోదాయై నిత్యమంగళం శ్రీమత్యై విష్ణుచిత్తార్యా మనోనందనహేతవే నందనందన సుందర్యై గోదాయై నిత్యమంగళం ఆండాళ్ తిరువడిగళే శరణం శ్రీమతే రామానుజాయ నమః. ఈరోజు మొదటి పాశురాన్ని మనము సభక్తికంగా పారాయణం చేసుకుని ఆ శ్రీమన్నారాయణుని యొక్క అనుగ్రహం కోసము మనం తిరుప్పావైని ప్రారంభించాం.